కనికరించి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. గడిచిన వారం నుంచి ఈ వారం అంతా కూడా మమ్మల్ని కాపాడారు, అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఇంతవరకు తండ్రి మీ బిడ్డలు మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని పాడి మిమ్మల్ని ఘనపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డలందరినీ కూడా తండ్రి సకాలంలో మీ సన్నిధానమునకు తీసుకొని వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. మా మధ్య మీ సన్నిధి, మీ ప్రత్యక్షతను ఉంచమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. ప్రభా, ఇదిగో తండ్రి నాయన, ఈ రాత్రి మా జీవితాలకు ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు మీరు మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. నా తండ్రి, నిలబడిన మీ దాసుడు వట్టివాడే, బలహీనుడే, నాయన ఎన్నిక లేనివాడే, అయినా ప్రేమించి తండ్రి మీరు ఏర్పాటు చేసుకొని మీరు నిలబెట్టుకుంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు. మీ ఆత్మచేత నింపి మీ శక్తి చేత మీ బలము చేత నా తండ్రి నాయన మీరే నిలబెట్టి వాడుకుంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఆది నుంచి అంతవరకు మీరే తోడుగుండి సహాయము చేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనాలు. దేవుడు మరలా మనల్ని ప్రేమించి తన కృపలో మనల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఇటు రీతిగా మరలా ఆయన సన్నిధానంలో మనం కూడుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు నాకెందుకు ఈ అనారోగ్యం అనే అంశంలో చివరి భాగంలోనికి మనం వచ్చాము. చివరి భాగాన్ని మనం ధ్యానించుకుంటాము. గత 2 భాగాల్లో రోగాలు ఎందుకు వస్తాయో, ఏ ఏ కారణాలను బట్టి రోగాలు వస్తాయో, అసలు రోగాలు రావడానికి మూల కారణం ఏంటో అనేది మనం కొన్ని విషయాలు మనం చూసాం. అలాగే ఈ రాత్రి కూడా ఇంకా రోగాలు ఎందుకు వస్తాయో ఒక 2 కారణాలు చూసుకొని దేవుడు స్వస్థతను ఎన్ని రకాలుగా ఇస్తాడు, దేవుడు నిజంగా స్వస్థపరుస్తాడా, ఒకవేళ దేవుడు స్వస్థపరిస్తే ఎన్ని రకాలుగా స్వస్థపరుస్తాడు అనేది కూడా ఈ రాత్రి మనం తెలుసుకుందాం. ప్రియులారా, వాస్తవానికి ఈ రోగాల గురించి స్వస్థతల గురించి మాట్లాడుకోవాలంటే మనం ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా ఈజీగా ఒక 5 గంటలు మాట్లాడుకోవచ్చు. సింపుల్గా 5 గంటలు మాట్లాడుకోవచ్చు. అయితే దాన్ని మనకు ఎంతవరకు అవసరమో మనకు ఒక అవగాహన కలగడానికి మనం దాన్ని మనకు అవసరమైనంత మేరకు మనం ధ్యానించుకుంటున్నాం. సరే, పాపాన్ని బట్టి వస్తాయి, ఆహారాన్ని బట్టి, సరైన ఆహారం లేకపోవడాన్ని బట్టి వస్తాయి కదా, ఇలాగ మనం చెప్పుకున్నాం. గతసారి ఎన్ని కారణాలు వచ్చాయి? 5 ఎన్ని కారణాలు వచ్చాయి గతసారి? 5 వచ్చాయి కదా, 5 వచ్చాయి. ఈ రాత్రి రోగం రావడానికి 6వ కారణం, రోగాలు రావడానికి 6వ కారణం మనస్సును బట్టి రోగాలు వస్తాయి. మనస్సు అంటే శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో, శరీరము ఆరోగ్యంగా ఉండడంలో మనస్సుది చాలా కీలకమైన పాత్ర. మనస్సును గనక సరిగ్గా మనం ఉంచుకోకపోతే, మనస్సును గనక మనం జాగ్రత్తగా స్వాధీనంలో ఉంచుకోకపోతే మనస్సును బట్టి కూడా రోగాలు వస్తాయి. అసలు వాస్తవానికి శరీరంలో ఆ వ్యవస్థలన్నీ మన మనస్సు మీద ఆధారపడి కూడా పనిచేస్తూ ఉంటాయి. మన మనస్సును ఎప్పుడైతే మనం పాడు చేసుకుంటామో అప్పుడు లోపల ఉన్న వ్యవస్థలు కూడా అవి కూడా చేంజ్ అవుతాయి, అవి కూడా దారి తప్పిపోతాయి. ఉదాహరణకు ఒక వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము
సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. సాత్వికమైన మనస్సు శరీరానికి జీవము, శరీరానికి జీవము. ఇంగ్లీష్ బైబిల్లో ఎ ట్రాంక్విల్ మైండ్ అంటాడు. ఎ ట్రాంక్విల్ మైండ్. సాత్వికమైన మనస్సు అంటే నెమ్మది గల మనస్సు, తనను తాను స్వాధీనపరుచుకునే మనస్సు, తొందరపడని మనస్సు, ఇవి వస్తాయి. అంటే చాలా నెమ్మది, త్వరగా కోపపడదు, త్వరగా దారి తప్పదు, తనను తాను కంట్రోల్లో ఉంచుకుంటుంది. అలాంటి మనస్సు అంటే తన మనస్సు చాలా స్పష్టంగా తన స్వాధీనంలో, అతని స్వాధీనంలో ఉంటుంది. తర్వాత ఆ మనస్సులో ఎలాంటి ద్వేషాలు కానీ, ఎలాంటి కక్షలు కానీ, ఎలాంటి పగ కానీ, ఎలాంటి కోపాలు కానీ, ఎలాంటి ఈర్ష్య కానీ ఆ మనస్సులో ఉండదు. అట్లాంటి మనస్సు శరీరం అంతటికి జీవాన్ని ఇస్తుంది. అంటే బాడీ అంతటికి కూడా జీవాన్ని వస్తుంది. కింద మత్సరము అన్నాడే, మత్సరము అంటే ఎన్వి అంటారు. ఎన్వి అంటే ఈర్ష్య. ఈర్ష్య ఎవరికైతే ఉంటుందో వారికి జబ్బులు వస్తాయి. వాళ్ళకు వచ్చే అనేక రకమైన జబ్బుల్లో క్యాన్సర్ కూడా వస్తుంది. ఈర్ష్య ఎక్కువగా ఉండే వాళ్ళకి వచ్చే అనేకమైన జబ్బుల్లో క్యాన్సర్ ఒకటి. ఆ క్యాన్సర్లలో కూడా ఎముకలకు వచ్చే క్యాన్సర్ ఒకటి. మనం ఏమనుకుంటామంటే ఈర్ష్య మనమేదో వాడిని చూసి మనమేదో తప్పుగా ఆలోచించుకోవడం, లేకపోతే వాడిని చూసి కళ్ళ మంటలు, అదేదో వాడి మీద మనమేదో సాధించేస్తున్నాం, లేకపోతే వాడిని మన మనస్సులో మనం చెడ్డగా చిత్రీకరించేసి భలే అయిపోయింది వాడికి అని అలా ఏదో మనం వాడి మీద ఏదో మనం సాధించేసాం అనుకుంటాం. కానీ వాస్తవానికి వాడి మీద ఏం సాధించట్లే, మన ఆరోగ్యాన్ని మనం దెబ్బతీసుకుంటున్నాం. ఈర్ష్యను బట్టి ఆరోగ్యం పాడైపోతుంది. అసూయ అన్న ఈర్ష్య అన్న ఒకటేనా? అసూయ ఈర్ష్య రెండు ఒకటేనా? ఒకటా కాదా? గట్టిగా చెప్పండి. ఒకటైతే ఒకటని చెప్పండి, కాదైతే కాదే. అసూయ ఈర్ష్య ఒకటేనా? ఒకటి కాదు. అసూయ వేరు, ఈర్ష్య వేరు. అసూయ అంటే అర్థం ఏంటంటే, దేన్ని అసూయ అంటారంటే, ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర ఫోన్ ఉంది. ఈ ఫోను నాది, నాకు మాత్రమే చెందాలి. ఈ ఫోను ఎవడైనా పట్టుకుంటే నేను ఊరుకోను. ఈ ఫోన్తో ఎవడైనా మాట్లాడితే నేను ఊరుకోను. అది నా ఫోను, అది నా దగ్గరే ఉండాలి. అది అంతే. అది పాడైపోయినా నా దగ్గరే ఉండాలి, కానీ అది ఎవడు కూడా దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. అంటే నాకు చెందినది నా దగ్గర మాత్రమే ఉండాలి, నాకు ఎవరిది అక్కర్లేదు. కానీ నాకు చెందిన దాన్ని వేరే వాడికి నేను ఇవ్వను. ఇది అసూయ. ఈ అసూయలో మంచి అసూయ ఉంది, చెడ్డ అసూయ కూడా ఉంది. మంచి అసూయలో రెండు కోణాలు ఉంటాయి, మంచి అసూయ, చెడ్డ అసూయ. ఎప్పుడైనా అసూయ గురించి మనం పూర్తిగా మాట్లాడుకున్నప్పుడు అది మంచి అసూయ ఏంటో, చెడ్డ అసూయ ఎలా ఉంటుందో అప్పుడు చెప్తాను. కానీ ఈర్ష్య ఉందే, ఈర్ష్య ఎలాంటిదనంటే, ఈర్ష్య అంటే అర్థం ఏంటంటే, వాడు నాకంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు, నా దగ్గర లేనిది వాడి దగ్గర ఉండడానికి వీల్లేదు, లేకపోతే నా దగ్గర ఉన్నా లేకపోయినా వాడి దగ్గర ఉంటే మాత్రం నేను సహించలేను. ఇది ఈర్ష్య. ఈర్ష్య ఎప్పుడు కూడా చెడ్డదే. ఈర్ష్య ఎప్పుడు కూడా పాపానికి నడిపిస్తుంది. ఈర్ష్య ఎప్పుడు కూడా అది మంచి చేయదు. అసూయలోనైనా మంచి ఉంది కానీ, మంచి ఉంటుంది కానీ ఈర్ష్యలో మంచి ఉండదు. ఈర్ష్య ఎప్పుడు కూడా చెడ్డ వైపుకే ప్రేరేపిస్తుంది, ఎప్పుడు కూడా పాపానికే ప్రేరేపిస్తుంది. అది ఈర్ష్యకు అసూయకు తేడా.
కాబట్టి సాత్వికమైన మనస్సు ఆరోగ్యం రావడానికి కారణం. మత్సరము అంటే ఈర్ష్య, కళ్ళమంట, అది ఎముకలకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. అనేకమైన జబ్బుల్లో ఈర్ష్య వలన ఎముకలు పెళుసుబారిపోతాయి. ఎముకల క్యాన్సర్ కూడా వస్తుంది. ఎముకల క్యాన్సర్ కూడా. మేము ఉంటున్న ఏరియాలో ఒక ఆవిడ ఉండేది. ఆమె ఎవరిని ఓరవదు, అస్సలు ఎవరిని ఓరవదు. తర్వాత ఎవరైనా ఏదైనా కొన్నారన్నా అది కూడా ఆమె అసలు సహించదు. ఆమె ఎవరిని ఓరవదు. ఎవరైనా ఏదైనా వస్తువు తెచ్చారన్నా వాళ్ళని చూసి లోపల గుణుక్కోవడం, సణుక్కోవడం అదంతా చేస్తూ ఉంటుంది. లాస్ట్కి ఆమెకు బోన్ క్యాన్సరే వచ్చింది. బోన్ క్యాన్సర్తోనే చచ్చిపోయింది. విపరీతమైన ఎముకల నొప్పులు. లాస్ట్కి ఆమె చచ్చిపోయినప్పుడు ఆమె లాస్ట్ చివరి దినాల్లో బాధపడిందంతా కూడా విపరీతమైన నొప్పులు, బోన్ క్యాన్సర్తో. దాంతోనే చచ్చింది. బైబిల్ చెప్పింది నిజం, వాక్యం చెప్పేది సత్యం అది. అలాగే సామెతలు 25:28, సామెతల గ్రంథము 25:28 వచనం, 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎలాంటిదో తన మనస్సును స్వాధీనపరుచుకొని వాడు కూడా అలాగే. ప్రాకారం లేక పాడైన పురం అంటే మన భాషలో అర్థమయ్యేటట్టు మాట్లాడుకోవాలంటే, ప్రహరీ గోడ లేని ఇల్లు ఎలాంటిదో, ప్రహరీ గోడ లేని ఇల్లు ఎలాగైతే పాడైపోతుందో తన మనస్సును కంట్రోల్ చేసుకోలేని వాడు కూడా అలాగనే పాడైపోతాడు. అతని ఆరోగ్యం, అతని శరీరం కూడా అలాగనే పాడైపోయింది. కాబట్టి మనస్సును స్వాధీనపరుచుకొనుట అనేది క్రైస్తవులముగా, దేవుని ప్రజలముగా అది మనకు చాతనవ్వాలది. అది కనుక చాతనవ్వకపోతే ఇంకా అసలు మన భక్తి అనేది నిలబడటం కష్టమైపోయింది. కాబట్టి మనస్సును కంట్రోల్ చేసుకొనుట, మనస్సును సరిగ్గా మనం కంట్రోల్లో పెట్టుకొనుట అది చాలా చాలా అవసరం. ఒక లారీ కానీ, ఒక బస్సు కానీ ఎవరు నడిపించేది? ఎవరు? డ్రైవరే. డ్రైవర్ ఎలా నడిపిస్తే అలాగే నడిచిద్ది అది, అంతే కదా? డ్రైవరే నడిపించాలి. ఒకవేళ డ్రైవర్ కనుక రాంగ్గా తీసుకెళ్ళాడు అనుకోండి, అది రాంగ్ రూట్లోనే వెళ్ళిపోతుంది, అది యాక్సిడెంట్ అయిపోతుంది, అది లోపల ఉన్నోడు చచ్చిపోతారు. నడిపించే డ్రైవర్ మీద ఆ లోపల కూర్చున్న వాళ్ళ భవిష్యత్తు, ఆ బండి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. డ్రైవర్ సరైనోడు కాకపోతే ఏదైనా జరుగుతుంది. అలాగే మనస్సు లోపల దాన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే, దాని స్టీరింగ్ని కనుక మనం పట్టుకోకపోతే, మనం పట్టుకొని నడిపించకపోతే అది ఎటైనా తీసుకెళ్ళి గుద్దిద్ది. అది ఎటైనా తీసుకెళ్ళి గుద్దిద్ది. కాబట్టి మైండ్, మనస్సు. మైండ్ అంటే మరలా మెదడు కాదు. మైండ్ అంటే మనస్సు. మనస్సు వేరు, మెదడు వేరు. కాబట్టి మనస్సును స్వాధీనపరుచుకోవాలి. చూసే విషయంలో కానీ, తినే విషయంలో కానీ, ఆలోచించే విషయంలో కానీ, నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ మనస్సు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనస్సును బట్టి వచ్చే రోగాలు. ఏడవది వ్యసనాలను బట్టి వచ్చే రోగాలు. త్రాగడం, తిరగడం, వాటిని బట్టి రోగాలు వస్తాయి కదా. యెషయా గ్రంథం 5:11 ఒకసారి చూడండి, త్రాగే వాళ్ళ గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో. యెషయా గ్రంథము 5:11 మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. మద్యము త్రాగుదుమని వేకువనే పొద్దున్నే లేచిపోయి ద్రాక్షారసం తమకు మంట పుట్టించే వరకు, తూలేంత వరకు తాగేసి చాలా రాత్రి వరకు త్రాగే వారికి శ్రమ. ఎందుకు శ్రమ? ఆర్థికంగా నష్టపోతారు, కుటుంబ జీవితం నష్టపోతుంది,
పిల్లల భవిష్యత్తు నష్టపోతుంది. అలాగే ఇతని రోగం, ఇతని అవయవాలన్నీ కూడా పాడైపోతుంటాయి. ఇతని ఆ శరీరం అంతా పాడైపోతూ ఉంటుంది, ఆరోగ్యం అంతా పాడైపోతూ ఉంటుంది. అన్ని రకాలుగా శ్రమే, కుటుంబానికి శ్రమ. తాగి 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 అప్పు చేసి చచ్చిపోతాడు. ఆ తర్వాత భారం పిల్లల మీద పడిద్ది, వాళ్ళకు శ్రమే. ఆ తర్వాత పాపం భార్య అనాథ అయిపోతుంది, ఆమెకు శ్రమే. ఆ తర్వాత వాళ్ళు ఏదైనా ఏ కోణంలో చూసినా శ్రమ. అలాగే ఇష్టం వచ్చినట్లుగా తిరిగి రోగాలు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. సామెతల గ్రంథం చూడండి, 4వ అధ్యాయం. ఇష్టం వచ్చినట్లుగా తిరిగి రోగాలు కొని తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి 5వ అధ్యాయం, క్షమించండి, 5వ అధ్యాయము మనం 8 నుంచి చూడండి. జారశ్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకునుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు అని చెప్తున్నాడు. విచ్చలివిడి జీవితాలు, క్రమము లేని జీవితాలు, వివాహ నిబంధనను మీరిన జీవితాలు. రోగాలు వస్తాయి, క్షీణించిపోతావు, మాంసం శరీరం క్షీణించిపోతుంది. మంచాన పడిపోయినప్పుడు గుర్తుకొస్తుంది, చాలామంది చెప్పారు చాలాసార్లు దేవుడు మాట్లాడాడు అని. కాబట్టి చూడండి, మనసును బట్టి వచ్చే రోగాలు. కోపం ఎక్కువైనా రోగమే, చిరాకు ఎక్కువైనా అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి మొత్తం 7 రకాలుగా వస్తున్నాయి రోగాలు. మనసును బట్టి వచ్చేవి 6, వ్యసనాలు బట్టి వచ్చేవి 7. 7 రకాల రోగాలు. 7 రకాలుగా మనకు రోగాలు వస్తాయి. సరే, ఇప్పుడు రోగాలు వచ్చింది, మరి స్వస్థత పరిస్థితి ఏంటి? దేవుడు స్వస్థపరుస్తాడా? దేవుడు స్వస్థపరుస్తాడా? స్వస్థపరిచే దేవుడైనా? తప్పకుండా, నిశ్చయంగా దేవుడు స్వస్థపరిచే దేవుడే. అయితే ఈ కాలంలో కూడా దేవుడు స్వస్థపరుస్తాడా? నిశ్చయంగా, తప్పకుండా ఈ కాలంలో కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. ఏ కాలంలో కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. లేదండి, మొదటి శతాబ్దం వరకే దేవుడు స్వస్థపరిచాడు, ఆ తర్వాత స్వస్థతలు ఆగిపోయాయి అని చెప్పడానికి ఏ విధమైన రుజువులు మనకు బైబిల్ గ్రంథంలో లేవు ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి. కొంతమంది ఏమని చెప్పేశారనంటే, అది మొదటి శతాబ్దం వరకే వాళ్ళు చేశారు, అది అప్పుడు జరిగాయి, ఇప్పుడు అట్లాంటివి ఏమి జరగదు, ఎవడైనా సరే వాక్యాన్ని బట్టి విశ్వసించాల్సిందే అన్నారు. నిజమే, వాక్యాన్ని బట్టే విశ్వసించాలి. కానీ దేవుడు కార్యం చేయడని ఎందుకు అనుకుంటున్నావు? నాకు కనబడనంత మాత్రాన, నాకు యాపిల్ పండు నా ముందు ఉంది, యాపిల్ పండు నా ముందు ఉన్నప్పుడు నేనేం చెప్తున్నా? ఆ యాపిల్ పండుని నా కన్ను మసకపోయింది. నేను అంటున్నాను, రే యాపిల్ పండు నల్లగా ఉందని చెప్తున్నాను. కళ్ళున్నోళ్ళు ఏం చెప్తున్నారు? నల్లగంటాడేంటి ఈయన, యాపిల్ పండు నల్లగా లేదు, రెడ్గానే ఉందని చెప్తుంటే నేను అంటున్నాను, మీ రెడ్ కాదురా, యాపిల్ పండు నల్లగా ఉంది అని నేను చెప్తున్నాను. నాకు చూసే కళ్ళు లేవు. చూసే కళ్ళు లేనప్పుడు ఎర్రది నాకు నల్లగానే కనబడుతుంది. కాబట్టి దేవుడు ఈ కాలంలో కూడా స్వస్థపరుస్తాడు, ఏ కాలంలోనైనా స్వస్థపరుస్తాడు. అయితే ఎలా స్వస్థపరుస్తాడు, ఎన్ని రకాలుగా స్వస్థపరుస్తాడు అనేది మనకు తెలియాల్సిన విషయం.
చూడండి, ఒక వాగ్దానం దేవుడు చేశాడు. ఇశ్రాయేలీలు అరణ్యంలో వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం దాటేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఎర్ర సముద్రం దాటిన ఆనందంలో చాలా పాట పాడుకుంటూ వెళ్తున్నారు. హుషారుగా సంతోషంగా పాట పాడుకుంటూ షూరు అరణ్యంలోనికి ప్రవేశించారు. షూరు అరణ్యంలోనికి ప్రవేశించి 3 దినాలు నడిచారు. 3 దినాలు నడిచిన తర్వాత వారి ఆనందం అంతా ఆవిరైపోయింది. ఇంత గొప్ప ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడే, అమ్మో ఎంత పెద్ద అద్భుతం, ఈ వైపున ఆ వైపున నీళ్ళన్నీ కూడా గోడల వలె నిలిచిపోయాయి అని చాలా ఆనందంగా పాటలు పాడుతున్న వాళ్ళు షూరు అరణ్యంలో 3 దినాలు ప్రయాణం చేసిన తర్వాత వారి ఆనందం అంతా కూడా ఆవిరైపోయింది. కారణం ఏంటంటే తాగడానికి నీళ్ళు లేవు. ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 15వ అధ్యాయం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 14వ అధ్యాయంలో వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటేశారు. 15వ అధ్యాయంలో దేవుని గురించి పాఠం మొదలుపెట్టారు ఆనందంతో. ఇప్పుడు చూడండి, వాళ్ళు పాడుకుంటూ వస్తున్నారు. 22 మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. ఎన్ని రోజుల తర్వాత? 3 రోజుల తర్వాత. కళ్ళ ముందే అద్భుతం జరిగింది 3 రోజుల క్రితం. 3 రోజులు అయిందో లేదో తాగడానికి చుక్క నీళ్లు లేవు. వాళ్ళ సంతోషం అంతా ఆవిరైపోయింది. అంతలో వారు మారాకు చేరి, సరే 3 రోజులు ప్రయాణం చేశారు, నీళ్లు లేవు. మరలా అక్కడి నుంచి మరలా ప్రయాణం చేసుకుంటే ఎక్కడికి వచ్చారంట? మారాకు వచ్చారు. ఇప్పుడు మారాల పరిస్థితి ఏంటో చూడండి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు త్రాగలేకపోయిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా, చేదు అని పేరు కలిగింది. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు మొర్ర పెట్టెను. 3 రోజులు త్రాగడానికి నీళ్లు లేవు. సర్లే అనుకున్నారు. కొద్దిగా ఇంకా ముందు ప్రయాణం చేశారు. ఒక దగ్గర నీళ్లు కనబడ్డాయి. అమ్మయ్య తాగుదాం అనుకున్నారు. చేదు నీళ్లు. బాగా ఆకలితో వచ్చాడు మన ఇంటికి. పాపం 2 రోజులు తినలేదు. అమ్మయ్య ఇక అన్నం పెట్టుకుని వస్తున్నారులే అనుకున్నాడు. కానీ ఆ అన్నం అంతా కూడా, ఆ అన్నమే మనం తీసుకొచ్చిన అన్నమే భయంకరంగా చేదు, భయంకరంగా కారం, భయంకరంగా ఉప్పగా ఉందనుకోండి, తినగలడా? తినలేదు. నిరాశపడిపోతాడు. 3 రోజులు నీళ్ళు లేవు. సరే నీళ్లు కాస్త ప్రయాణం చేశారు. నీళ్లు కనబడ్డాయి. అక్కడ తాగుదామని ఆశ, ఎందుకంటే దాహంతో ఉన్నారు కదా, తాగుదామని ప్రయత్నం చేశారు. చేదు నీళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? అరే ఎర్ర సముద్రాన్ని దాటించాడే, ఏంటి మళ్ళీ చుక్క నీళ్ళేదే అంటే దేవుడు మనల్ని మర్చిపోయాడా? దేవుడు మనల్ని ఇంతలోనే మళ్ళీ చెయ్యి వదిలిపెట్టేశాడా? పోనీ నీళ్లు కనబడ్డాయి, త్రాగుదాము, చేదు, ఇదేంటి మరలా మొరబెట్టారు. మరలా మోషే గారి దగ్గరికి వెళ్ళి, ఏంటి సంగతి? బాగానే ఎర్ర సముద్రాన్ని దాటించాడు, బాగానే ఉంది, మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? త్రాగడానికి నీళ్ళు లేవు, ఉన్నాయేమో చేదు, ఏం చేయమంటావు? ఈయన మొరబెడితే దేవుడు ఒక చెట్టును చూపించాడు. చూపించి ఆ చేదు నీళ్ళు వేయని చెప్పాడు. చేదు నీళ్ళు వేస్తే ఆ నీళ్లు మరలా మధురంగా అయిపోయింది. తాగేశారు. తాగిన తర్వాత ఒక వాగ్దానం చేశాడు దేవుడు. చూడండి ఒకసారి. తర్వాత వచ్చిన 26 చూడండి. 26వ వచనం వాగ్దానం చేశాడు వాళ్ళకి ఒకటి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై
ఆయన కట్టడాలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఈ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చబడాలంటే ఏం చేయాలంటే వాళ్ళు ఒక ఫార్ములా, ఒక సూత్రం చెప్పాడు. ఏంటి? వినాలి, తర్వాత చెయ్యాలి, వినాలి, చెయ్యాలి, విధేయులుగా నడవాలి, ఆ తర్వాత అనుసరించాలి కదా. లిజన్, డూ, ఒబీడియంట్, ఫాలో. ఒక సూత్రాన్ని ఇచ్చాడు ఇక్కడ. నేనే మిమ్మల్ని స్వస్థపరచాలా, రోగాలు మీకు రాకుండా ఉండాలా, నేనే మిమ్మల్ని స్వస్థపరిచేవానిగా ఉండాలా, అయితే మీరు చేయాల్సింది నా మాటలు శ్రద్ధగా వినాలి. నా మాటలు శ్రద్ధగా వినాలి చెప్పాడు. న్యాయమైనది చేయాలి, నా దృష్టికి న్యాయమైనది చేయాలి. మీ దృష్టికి న్యాయమైనది చేయడం కాదు, నా దృష్టికి న్యాయమైనది చేయాలి. తర్వాత నేను నియమించిన కట్టడాలన్నిటిని మీరు విధేయులుగా ఉండాలి, తర్వాత వాటిని అనుసరించి నడవాలి. అప్పుడు నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పాడు. నేనే నిన్ను స్వస్థపరిచేవాడిని అని చెప్పాడు. ఇక్కడ 2 చెప్పాడు. ఐగుప్తీయులకు నియమించిన తెగుల్లో మీకు రానివ్వను, తర్వాత ఒకవేళ వచ్చిన స్వస్థపరిచేవాడిని నేనే. అంటే రానివ్వను, వచ్చిన స్వస్థపరిచేవాడిని నేనే అని చెప్పాడు కదా. బాగానే ఉంది. దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం. అలాగే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 39వ వచనం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనము. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడను లేడు. ఇక్కడ కూడా చెప్పాడు, గాయము నేనే చేస్తా, స్వస్థపరిచేది కూడా నేనే స్వస్థపరుస్తా, నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించేవాడు ఎవడు కూడా లేడు అని చెప్పాడు. అంటే దేవుడు తనను తాను ప్రకటించుకున్నాడు, స్వస్థపరిచేది నేనే అని చెప్పేసి. ఆయన తనను తాను డైరెక్ట్గా ప్రకటన చేసుకున్నాడు, మిమ్మల్ని స్వస్థపరిచేది నేనే అనే సంగతి. రైట్. అయితే ఎలా స్వస్థపరుస్తాడు, ఎన్ని రకాలుగా స్వస్థపరుస్తాడు అనేది మనం చూద్దాం. మొదటిది, దేవుని వాక్యం ద్వారా స్వస్థపరుస్తాడు. రాసుకోండి, దేవుని వాక్యము ద్వారా స్వస్థత వస్తుంది. దేవుని వాక్యం దాన్ని చదవడం ద్వారా, దాన్ని వినడం ద్వారా మనిషికి స్వస్థత వస్తుంది, మనిషి బాగుపడతాడు. మొదటిది దేవుని వాక్యం ద్వారా. సామెతల గ్రంథము, వీటన్నిటిని మనం ఈ దేవుడు ఎన్ని రకాలుగా స్వస్థపరుస్తాడు అనే దాని మీదే సుమారుగా మనం 3-4 గంటలు మాట్లాడవచ్చు. అందుకోసం నేను ఒక్కొక్క వచనాన్ని చెప్పే నేను వెళ్తాను. ఎందుకంటే అవన్నీ చెప్పుకోవాలంటే మనకి ఇక్కడ సరిపోదు, 4 గంటలు పట్టింది. దేవుడు తన వాక్యము ద్వారా స్వస్థపరుస్తాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు దయచేసి చదువుదాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇస్తుంది. ఏంటి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది? వాక్యం, దేవుని మాట, దేవుని వాక్యం. ఎందుకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అది? దేవుని వాక్యం ఎందుకు సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది? హెబ్రీ పత్రిక 4:12 చెప్పాడు కదా, దేవుని వాక్యము సజీవమై
బలము గలదై. ఆ తర్వాత కీర్తనలో కూడా చెప్పాడు కదా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించి ఉన్నది. దేవుని వాక్యం బలమైనది, దేవుని వాక్యం శక్తి కలది, దేవుని వాక్యము నిరీక్షణ పుట్టిస్తుంది, దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, దేవుని వాక్యం మన సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, జీవాన్ని పుట్టిస్తుంది. కాబట్టి దేవుడు ఆయన వాక్యము ద్వారా మనలను స్వస్థపరుస్తాడు. అందుకోసమే మొట్టమొదటి వాగ్దానం చేసినప్పుడు మొట్టమొదటి మాట ఏంటి? ఆయన నా మాటను మీరు శ్రద్ధగా విని అని చెప్పాడు. నేను నిన్ను స్వస్థపరుస్తానని చెప్పాడు కదా. నేను నిన్ను ఎలా స్వస్థపరుస్తాను? మొట్టమొదటిది ఏంటి? నా మాటను మీరు శ్రద్ధగా విని. దేవుడు తన వాక్యము ద్వారా స్వస్థపరుస్తాడు. మీకు విషయం తెలుసా? వాక్యాన్ని మనం రోజు ఎందుకు చదవాలో తెలుసా? వాక్యాన్ని మనం దాన్ని శ్రద్ధగా చదువుతున్నప్పుడు మనలో ఉన్న బలహీనతలన్నీ కూడా సరిచేయబడుతుంటాయి మనకు తెలియకుండానే. మనలో రోగాన్ని కలిగించేవన్నీ కూడా ఆ వాక్యంలో ఉన్న శక్తి ద్వారా దేవుడు సరిచేస్తూ ఉంటాడు ఆ దినానికి సంబంధించి. అందుకోసమే రోజు చదవాలి. మీరు ఏ రోజైనా వాక్యాన్ని సరిగ్గా చదవకుండా ఉండండి, ఆ రోజు మనకు మనశ్శాంతి ఉండదు, ఆ రోజు ఏదో కోల్పోయిన భావన ఉంటుంది, ఆ రోజంతా చిరాగ్గా ఉంటుంది, ఆ రోజు నెమ్మది ఉండదు, ఆ రోజు జీవం మనలో ఉండదు. ఏదో కోల్పోయాము, ఏదో తప్పు చేసేసాము. కాబట్టి అందుకోసమే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. దేవుని వాక్యాన్ని మనం వినేటప్పుడు కూడా చాలా శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా మనం వినాలి. అప్పుడు దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు లోపల. అది మనకు తెలియదు, అది అనుభవించిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇది మొదటి విషయం. దేవుడు ఎలా స్వస్థతనిస్తాడనంటే ఆయన వాక్యం ద్వారా స్వస్థతనిస్తాడు. రెండవది, దేవుడు ఎలాగ స్వస్థపరుస్తాడనంటే విశ్వాసమును బట్టి. త్రూ ద ఫెయిత్ గాడ్ హీల్స్. విశ్వాసమును బట్టి స్వస్థపరుస్తాడు ఆయన. విశ్వాసమును బట్టి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13 వచనం మనకు తెలిసిందే. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ జస్ట్ ఆయన చెంగును ముట్టుకుంది అంతే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చెంగును ముట్టుకుంది. తన కలిగినదంతా కూడా డాక్టర్ల దగ్గర ఖర్చు పెట్టేసింది, ఎన్నో మందులు వాడేసింది, ఎన్నో తిప్పలు పడేసింది. కానీ పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది. యేసు ప్రభువారి గురించి విన్నది, వెనక నుంచి ఆయన చెంగు, ఆయన వస్త్రం ముట్టుకుంది అంతే, వెంటనే స్వస్థత వచ్చేసింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? 13వ వచనం దయచేసి చదవండి. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని. నీవు విశ్వసించిన ప్రకారం, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నువ్వు సమాధానం గలదానవై వెళ్ళిపో అని చెప్పాడు. నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరుగుతుంది అంతే. విశ్వాసం. కొన్నిసార్లు ఈ విశ్వాసము రోగికి ఉన్నా లేకున్నా, రోగిని తీసుకొస్తారు కదా దేవుని దగ్గరికి, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి కూడా కార్యం చేస్తాడు దేవుడు. రోగికి విశ్వాసము ఉన్నా లేకున్నా ఆ రోగిని దేవుని దగ్గరికి తీసుకొని వస్తారే, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు కొన్నిసార్లు కార్యం చేస్తాడు. చూడండి దానికి మార్కు సువార్త 2వ అధ్యాయము. మార్కు సువార్త 2వ అధ్యాయము 3 నుంచి 5 వచనం. అదే పక్షవాయువు గలవాన్ని మోసుకొని వస్తారు కదా, అక్కడ చూడండి యేసుప్రభువు వారు ఏమంటున్నాడో. కొందరు పక్షవాయువు గల మనుషుని ఆ 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి.
చాలా మంది కూడి ఉన్నందున ఆ ఆ ఆ పక్షవాయువు గలవాణిని ఆ ఆ యేసువారి విశ్వాసమును చూచి, ఎవరి విశ్వాసాన్ని చూస్తున్నాడు? ఆయనను పైనుంచి కిందికి దింపుతున్నారే వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ విశ్వాసాన్ని చూసి, లేదు లేదు లేదు, రోగి కూడా తప్పనిసరిగా విశ్వాసం ఉండాలి అని అంటే, మరి యాయిరు కుమార్తె చచ్చిపోయిందిగా, మరి ఆమెకేం విశ్వాసం ఉంది? ఎవరి విశ్వాసాన్ని బట్టి ఆమెను లేపాడు? అతని తండ్రి. అంతేనా? అంతే కదా. అలాగే లాజర్ గారు, ఆయన చనిపోయాడు, 4 రోజులు అయింది పాతి పెట్టి. అక్కడ వచ్చాడు, ఆయన లేపుదామనే వచ్చాడు. అప్పుడు మరి లాజర్ అది కార్యం ఎవరికైతే జరగాలో వాళ్ళకు కూడా విశ్వాసం ఉండాలంటే, మరి లాజర్ చచ్చిపోయాడుగా, ఆయనకి ఎక్కడ విశ్వాసం ఉంది? అంటే గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు దేవుడు ఆ రోగికి, అతనికి తెలిసినా తెలియకపోయిన దేవుని గురించి అతన్ని దేవుని దగ్గరికి తీసుకొని వస్తారే, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి కార్యం చేస్తాడు అక్కడ, వాళ్ళ ప్రార్థనను బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి. తర్వాత ఈ విశ్వాసమును బట్టి స్వస్థతలో తర్వాత సంఘ పెద్దల విశ్వాసాన్ని బట్టి కూడా ప్రార్థన దేవుడు స్వస్థపరుస్తాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు మనకు తెలిసిందే. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని లేపుతుంది, స్వస్థపరుస్తుంది అని చెప్పాడు. ఇది ఎవరి విశ్వాసాన్ని బట్టి? సంఘ పెద్దల విశ్వాసం. వారు అతనికి నూనె రాచి అన్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన. ఇక్కడ ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎవరు? సంఘ పెద్దలు. నూనె రాస్తుంది ఎవరు? సంఘ పెద్దలు. అంటే సంఘ పెద్దల ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఆ తర్వాత సేవకుల విశ్వాసాన్ని బట్టి దేవుడు స్వస్థపరుస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం, సేవకుల విశ్వాసాన్ని బట్టి. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము, మీరు 1-10 వచనాలు రాసుకోండి. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 1-10 వచనాలు. ఇక్కడ ఏముంది? ఒక ఆయన పేతురు యోహాను గారు దేవాలయానికి వెళ్తున్నారు. దేవాలయానికి ఎక్కి వెళ్తుండగా పుట్టి కుంటివాడైన ఒక మనుషుడు అక్కడ ఉన్నాడు. పుట్టినది మొదలుకొని 2వ వచనంలో, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు. వీళ్ళు దేవాలయంలో వెళ్తుంటే వీళ్ళ దగ్గర కూడా అడుగుతున్నాడు, బాబు ధర్మం చేయవా, భిక్షమేవా అని చెప్పేసి. పేతురు గారు చూశారు. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఏదైనా ఇస్తాడేమో అనుకున్నాడు, భిక్షం ఏదైనా ఇస్తాడేమో. అప్పుడు పేతురు గారు ఏమన్నారు? వెండి బంగారాలు అయితే నా దగ్గర లేదు, కానీ నాకు కలిగిందే ఇస్తున్నాను, యేసు నామములో లేచి నిలబడు అన్నాడు. అంతే. ఇక్కడ విశ్వాసం ఎవరికి ఉంది? ఎవరికి? కుంటివానికా, లేకపోతే ఇతని పేతురు గారికా? అపోస్తలులకు ఉంది. ఇక్కడ ఆయనేమో ఏదైనా భిక్షం ఇస్తారేమో అని ఆయన చూస్తున్నాడు అలాగా. కానీ ఈయనేమన్నాడు? నీకు ఇవ్వడానికి మా దగ్గర వెండి బంగారాలేం లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాను, యేసు నామములో లే అన్నాడు. లేచాడు, దిగ్గును లేచాడు ఆయన. అంటే సేవకుల విశ్వాసమును బట్టి దేవుడు స్వస్థపరుస్తాడు. తర్వాత కొన్నిసార్లు అసలు ఆయన ఎవరో మనకు తెలియదు, అసలు దేవుడు ఎవరో మనకు తెలియదు. కొన్నిసార్లు దేవుడు ఎవరో మనకు తెలియదు, కానీ మన సమస్యను దేవుడే గుర్తించి దేవుడే స్వస్థపరుస్తాడు. ఆ తర్వాత స్వస్థతను ఇది దేవుడు చేశాడు అని తనను తాను ఆయన బయలుపరుచుకుంటాడు. అంటే ఆ గ్రహింపును మనకు కలిగిస్తాడు. అప్పుడు మరలా మనం దేవుని దగ్గరికి వస్తాం. ఇలా కూడా జరిగింది. దేవుడెవరో మనకు తెలియదు, దేవుడెవరో మనకు తెలియదు. మన విపరీతమైన బాధల్లో ఉంటాం.
కానీ దేవుడి గురించి అలా వింటాం, ఏదో ఆయన స్వస్థపరుస్తాడంట ఏదో, కానీ ఆయన గురించి మనకు పూర్తిగా తెలియదు. కానీ ఆశ్చర్యకరమైన రీతిలో మనల్ని స్వస్థపరుస్తాడు. తర్వాత మనకు అది తెలుస్తుంది, అంటే ఆ గ్రహింపును కూడా మనకు కలగజేస్తాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయము 9వ అధ్యాయంలో మనకు మీరు 11వ వచనం వరకు రాసుకోండి. ఇక్కడ ఏముంది అని అంటే, ఒక పుట్టు గుడ్డివాడైన మనుషుడు, బోధకుడా ఎవరు పాపం చేశాడు ఈయన గుడ్డివాడుగా పుట్టడానికి, వీణా లేకపోతే వీని తల్లిదండ్రులా అని అంటే, అప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్పాడు? వీడు పాపం చేయలే, వీళ్ళ తల్లిదండ్రులు కూడా పాపం చేయలే, దేవుని క్రియలు ఈయన యందు ప్రత్యక్షపరచబడటానికి ఈయన అలా పుట్టాడని చెప్పాడు. చెప్పిన తర్వాత యేసుప్రభు వారు చూడండి, ఆయన ఎలా స్వస్థపరిచాడో. ఆయన స్వస్థత కావాలని కూడా అడగలే. ఆయన అడిగాడా? నన్ను స్వస్థపరచమని అడిగాడా? అడగలే. చూడండి ఒకసారి, ఆ యోహాను సువార్త 9వ అధ్యాయం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుషుడు ఉండెను, కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను, వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయిచుండవలెను, రాత్రి వచ్చిచున్నది, అప్పుడెవడును పని చేయలేడు అని చెప్పి 6వ వచనంలో ఆయన అట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సీలోయమును కోనెట్టికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సీలోయము, ఆ సీలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. అసలు ఈ స్వస్థపరిచిన వానికి యేసుప్రభు వారు ఎవరో తెలుసా? తెలియదు. పోనీ ఈ గుడ్డివాడు ఏమైనా యేసుప్రభు వారిని ఏమైనా అడిగాడా? నన్ను స్వస్థపరచమని అడగలే. చూడండి తర్వాత వచనాలు చూడండి, 10-11 వచనాలు చూడండి. ఇతన్ని అడుగుతున్నారు, అరే నువ్వు అంతకుముందు గుడ్డోడివి కదా, ఎలా చూస్తున్నావు ఇప్పుడు అని అడిగితే ఆయన చెప్తున్నాడు, వారు నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వాడిని అడగగా, వాడు యేసు అని ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సీలోయము కోనెటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితే నన్ను పేరు విన్నాడు, అంతే. ఆయన యేసంట, ఆయన పేరు యేసంట. ఆయన ఏం చేశాడంటే, నా దగ్గరికి వచ్చి బురద ఏదో చేశాడు, ఉమ్మేసేదో బురద ఏదో చేశాడు, నా కంటి మీద రాశాడు, ఆ కోనెటికి వెళ్ళి కడుక్కోమన్నాడు, కడుక్కున్నాను, చూపు పొందేశాను అన్నాడు ఆయన. అంటే యేసు అని ఒక మనుషుడు అంటే ఇది ఎలా ఉంది? బాగా తెలిసిన వాడు మాట్లాడినట్లుందా, లేకపోతే ఎవడో అన్నట్టుందా? బాగా తెలిసిన వాడు మాట్లాడినట్లు ఉందా, లేకపోతే ఎవరో ఆయన అన్నట్టుందా? ఇక్కడ ఆయన ఎవడో, ఆయన పేరు యేసంట కదా. ఆ తర్వాత చూడండి, మరలా ఇతన్ని అడుగుతున్నారు. ఇప్పుడు 17వ వచనం చూడండి ఒకసారి, ఆయన గురించి నేనేమంటున్నాడో. ఆయన ఎవరు కాబట్టి వారు మరలా గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీ వతని గూర్చి ఏమనుకొనుచున్నావు అని అడగ్గా, ఆ గుడ్డివాడు అంటున్నాడు, ఆయన ఒక ప్రవక్త అనెను. సరే, నీ కన్నులు తెరిచాడు కదా, ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు అని అంటే ఏమంటున్నాడు? ఆయన ప్రవక్త కాబట్టి అద్భుతం చేశాడు అని చెప్తున్నాడు. మరలా చూడండి 25వ వచనం చూడండి, మరలా 25వ వచనం. వాడు ఆయన పాపియో కాడని వీళ్ళు పరిచయాలు అడుగుతున్నారు ఆయన్ని. ఆయన ఎలా చేశాడు, ఆయన ఎలా నీ కన్నులు తెరిచాడు అని చెప్తున్న పొద్దాక అడుగుతుంటే, ఇప్పుడు చూడండి ఆయన అంటున్నాడు, వాడు అంటే యేసుప్రభు వారిని వాళ్ళు ఏమంటున్నారు అని అంటే పాపి అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఈయన అంటున్నాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగును, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడనే ఉండి ఇప్పుడు చూచుచున్నాను అని చెప్తున్నాడు. మీరు ఆయన్ని పాపి అంటున్నారు, దేవుని దగ్గర నుంచి రాలేదని అంటున్నారు, ఏదేదో చెప్తున్నారు, అవన్నీ నాకు తెలియదయ్యా, నాకు తెలిసింది ఒక్కటే, నేనైతే గుడ్డివాడిని, ఆయనైతే నాకు చూపునిచ్చాడు, అంతే నాకు తెలిసింది అన్నాడు. ఆ తర్వాత ఇతన్ని వెలివేశారు, పరిసయ్యులు వెలివేస్తారు. ఇతను యేసుప్రభు వారిని ఒప్పుకున్నందుకు, ఆయన్ని హైలైట్ చేస్తున్నందుకు ఇతన్ని వెలివేశారు.
ఆ సంగతి యేసుప్రభు వారికి తెలిసింది. అప్పుడు యేసుప్రభు వారు ఈయన దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు 35 నుంచి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, అంటే వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎక్కడో ఉన్నాడు. యేసుప్రభు వారే మళ్ళా వెళ్ళాడు ఆయన దగ్గరికి. నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. ఎవరితో అడుగుతున్నాడు? స్వస్థత పొందిన గుడ్డివానితో అడుగుతున్నాడు. అప్పుడు ఈయన ఏమంటున్నాడు చూడండి. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడు? నాకు తెలియదే అంటున్నాడు. అసలు స్వస్థపరిచింది ఎవరు ఇతన్ని? ఆయనే. మరలా వచ్చి అడుగుతున్నది ఎవరు? ఆయనే. కానీ ఈయనేం చెప్తున్నాడు? నేను ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవడు అని అంటే, ఇప్పుడు చూడండి యేసుక్రీస్తు ప్రభువారు, యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కాను. ఇక్కడ చూడండి, స్వస్థత ముందు వచ్చింది, తెలుసుకున్నది తర్వాత తెలుసుకున్నాడు. అవును కదా? ఏది ముందు వచ్చింది? స్వస్థత ముందు వచ్చింది. తర్వాత తెలుసుకున్నాడు, ఆయన వెంబడించాడు. ఆయన ఎవరో కూడా ఈయనకి తెలియదు, ఈయన చేయమని కూడా అడగలేదు. అంటే దేవుడు కొన్నిసార్లు ఈ విధానంలో కూడా మనిషిని స్వస్థపరుస్తాడు. రైట్. ఇప్పుడు ఇంకొకటి, దేవుడు ఎలాగ స్వస్థపరుస్తాడు? ఇంకోటి, ఇప్పుడు మూడో విషయం, దేవుడు ఎలాగ స్వస్థపరుస్తాడంటే వైద్యులు, మందులు. వైద్యుల వలన మందులు, వైద్యులు మందులను కూడా వాడుకుంటాడు ఆయన. మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పాడు. చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. డాక్టర్స్ ఎవరికంట? రోగులకే. పాత నిబంధన కాలం నుంచి వైద్యులు ఉన్నారా? వైద్యులు పాత నిబంధన కాలం నుంచి వైద్యులు ఉన్నారా? వైద్యులు ఉన్నారా? ఆదికాండము 50వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆదికాండము 50వ అధ్యాయము 1-2 వచనాలు దయచేసి చదవండి. యోసేపు, అక్కడ యాకోబు గారు చనిపోయాడా, తన తండ్రి ముఖం మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకునేను. తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. వైద్యులు ఉన్నారు. అలాగే క్రొత్త నిబంధనలు కూడా ఒక వైద్యుని మనం చూస్తాం. యేసుప్రభు వారి కాలంలో ఎవరైనా? లూకా గారు కదా. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి దయచేసి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. లూకా గారు కూడా డాక్టర్ గారే. తర్వాత ఆయన మందులను యూజ్ చేసుకుంటాడు అన్నాం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెంగును ముట్టుకుంటేనే, అమ్మా నీ విశ్వాసము నేను స్వస్థపరిచింది, వెళ్ళిపో అన్నాడు కదా. చనిపోయిన వారిని మాటతో లేపాడు. తర్వాత కొంతమంది గుడ్డివారిని జస్ట్ చేతులతోనే ముట్టి కన్నులు తెరిచాడు కదా. మరి ఈ పుట్టుగుడ్డివాని విషయంలో నేల మీద ఉమ్మి ఆ మట్టిని బురదగా చేసి ఆ మట్టిని మరలా కన్నుల మీద రాసి ఎందుకు అలా స్వస్థత చేశాడు ఈయన? మామూలుగానే చేతులతో అలా ముట్టి కన్నులు తెరవచ్చు కదా. తెరవలేడా? తెరుస్తాడు. అలా ఎందుకు చేశాడు ఆయన? అనంటే ఆయన చేసిన సృష్టిలో భాగం ఈ మట్టి. అంటే
దేవుడు ఒక మనిషిని స్వస్థపరచడానికి ఆయన చేసిన సృష్టిని, ఆయన చేసిన పదార్థాలను ఆయన వాడుకుంటాడు, అలా కూడా చేస్తాడు. అందుకోసమే ఆయన తన ఉమ్ము తర్వాత మట్టి ఆ రెండింటిని కలిపి బురదలాగా రాసి కడుక్కోమన్నాడు. అలాగే యెషయా గారికి క్షమించండి, అదే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. అబ్బాయి నువ్వు చచ్చిపోబోతున్నావు, నీ ఇల్లుని చక్కబెట్టుకునేసరికి ఏడ్చాడు. ఆయన ఏడ్చి ప్రార్థన చేశాడు, ప్రభువా నేను ఎలాగ నీతితో సత్యముతో యథార్థ హృదయం కలిగి ఎలాగ బ్రతికానో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని ఏడ్చాడు. మరలా 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించాడు. పొడిగించిన తర్వాత అతని పుండు మీద ఏం కట్టారు? అంజూరపు పండ్ల ముద్ద. అంజూరపు పండ్ల ముద్దను కట్టారు. అప్పుడు బాగుపడ్డాడు ఆయన. మరి దేవుడు మాటతోనే 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పెంచిన దేవుడు ఆ గాయం స్వస్థపరచబడటానికి మళ్ళా అంజూరపు పండ్ల ముద్ద కట్టడం అవసరమా? అసలు దేవునికి అవసరం లేదు, కానీ అక్కడ కట్టమని చెప్పాడు. అంటే దేవుడు మనుషులను స్వస్థపరచడానికి ఆ ఔషధాలను వాడుకుంటాడు. అది కూడా ఒక మార్గం ఆయన స్వస్థత చేకూర్చడానికి, ఆయన బాగు చేయడానికి, ఆయన స్వస్థత పరచడానికి, బాగు చేయడానికి అదొక మార్గం. ఇప్పుడు చూడండి, అయితే ఇంకొక ప్రశ్న అదేంటనంటే, మరి వైద్యుడే రోగాలను తగ్గిస్తాడా? ప్రశ్న. వైద్యుడే, నా మాటలు జాగ్రత్తగా వినండి, వైద్యుడే రోగాలను తగ్గిస్తాడా? మందులే రోగాలను తగ్గిస్తాయా? మందులే ఆరోగ్యాన్ని ఇస్తాయా అని అంటే కేవలము మందుల వల్ల సాధ్యం కాదు, కేవలము వైద్యుల వల్ల సాధ్యం కాదు. అసలు ఒక రోగికి వైద్యుడు మందులు ఎందుకు అవసరం చెప్పండి? మందులు ఉన్నాయిగా, వైద్యుడు ఇంకా ఏం పని వైద్యుడితో? డాక్టర్తో ఏం పని అండి? మందులు ఉన్నాయిగా. అంటే మందు ఏమో రోగానికి, డాక్టర్ ఏమో రోగికి. రోగికేమో వైద్యుడు కావాలి, రోగానికేమో మందు కావాలి. రెండు కావాలి. ఇప్పుడు మందులు చాలా ఉన్నాయి, నాకు రోగం వచ్చింది, మందులు చాలా ఉన్నాయి, కానీ ఎలా వేసుకోవాలో, దేని తర్వాత ఏది వేసుకోవాలో నాకు చెప్పేవాడు ఉండాలిగా. అంతే కదా? ఏం తినాలో ఏం తినొద్దో చెప్పేవాడు ఉండాలిగా, ఎలా ఉండాలో ఎలా ఉండొద్దో చెప్పేవాడు ఉండాలిగా. తర్వాత నాకేదైనా అర్జెంట్ ఏమైనా అయితే వెంటనే నన్ను చూసుకొని చికిత్స చేసేవాడు ఉండాలిగా. కాబట్టి వైద్యుడు అవసరమే, మందు అవసరమే. మందేమో రోగానికి, వైద్యుడేమో రోగికి అవసరం. ఇప్పుడు కేవలం మందులు, కేవలము వైద్యులు రోగాల్ని తీసివేయగలవా, రోగాల్ని స్వస్థపరచగలవా అని అంటే అసాధ్యం, కాని పని. ఎందుకనంటే మందుల ద్వారా నీకు స్వస్థత రావాలన్నా, వైద్యుడు చికిత్స చేయడం ద్వారా మనం బాగుపడాలన్నా అక్కడ కూడా మరలా స్వస్థపరచవలసింది దేవుడే. మరలా స్వస్థపరచవలసింది దేవుడే. ఒకసారి చూడండి, ఒకసారి ఒక మాట మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. ఇర్మియా గ్రంథము. అమ్మా, గీలాదులో గుగ్గిలము ఏమియూ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది? గీలాదులో గుగ్గిలము లేదా అని అంటే, గుగ్గిలం అంటే ఆ కాలంలో దాన్ని మెడిసిన్గా వాడేవాళ్ళు. బామ్ అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో, బామ్. గిలాదులో గుగ్గిలం ఏమీ లేదంటే చాలా గుగ్గిలాలు ఉన్నాయి, చాలా ఔషధాలు ఉన్నాయి.
అక్కడ ఏ వైద్యుడును లేడా అనంటే బోలెడు మంది వైద్యులు ఉన్నారు, కానీ ఏం లేదు, స్వస్థత లేదు. దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు కలగట్లే, ఎందుకు కలగట్లే స్వస్థత? అలాగే ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనము. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనం. నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా, మాకు చికిత్స దొరకకుండునంతగా నీవేళ మమ్మును కొట్టితివి, మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేది కనబడటలేదు. చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలి ఉన్నది. యెహోవా, మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము, నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాము అని చెప్తున్నాడు ఇక్కడ. అయ్యా, మమ్మల్ని బొత్తిగా విసర్జించేసావా? మా రోగం, మా జబ్బు నయమైపోతుందేమో అని మేము ఆశతో ఎదురు చూస్తున్నాం, ట్రీట్మెంట్ జరుగుతుంది కదా అని అనుకుంటున్నాం, కానీ వాస్తవానికి ట్రీట్మెంట్ జరుగుతున్నా మా జబ్బులు నయం కావట్లే. మా దోషాలు, మా పితరుల దోషాలు, మా తిరస్కారము, అవన్నీ కూడా మా ముందు ఉన్నాయి. అలాగే 30:13 చూడండి, అదే ఇర్మియా గ్రంథం. నీ గొప్ప దోషమును బట్టి నిన్ను గాయపరిచి ఉన్నాను, కాగా నీ పక్షాన పంచాయతీ న్యాయం తీసేవాడు ఎవడు లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. ఇన్ని పాపాలు పెట్టుకొని, ఇన్ని దోషాలు పెట్టుకొని, ఇన్ని అతిక్రమాలు పెట్టుకొని పడిపోతే నువ్వేదో మందుల వల్ల బాగైపోతానని అనుకుంటున్నావా? నీ గాయాన్ని, నీ దెబ్బను బాగు చేసే చికిత్స నీకు లేదు అంటున్నాడు దేవుడు. ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడు? చేసేవన్నీ చేసేసి విచ్చలవిడిగా తిరిగేసి విచ్చలవిడిగా తీసేసి దేవుడే జీవితంలో లేకుండా తీసిపడేసి మందులు మింగితే నేను బాగుపడతానులే అని అనుకుంటున్నాడు. ఎక్కడ బాగుపడుతున్నారు చెప్పండి? అసలు స్వస్థత అంటే ఏంటి అంటే, సపోజ్గా బీపీ వచ్చింది, ఒక 5 రోజులు మందులు వేసుకొని తగ్గిపోయింది అనుకోండి. 5 రోజులు మందుల తర్వాత తగ్గిపోయి మళ్ళీ ఎప్పుడు రాలేదనుకోండి, దాన్ని స్వస్థత అంటారు. కానీ నువ్వు చచ్చిపోయేంత వరకు వాడుతూనే ఉండాలి అని అంటే అది స్వస్థత? అది ఒకరోజు వేసుకోకపోతే మరలా జమ్మును పెరిగిపోయింది పైకి. ఒకరోజు షుగర్ టాబ్లెట్ వేసుకోకపోతే మరలా పెరిగిపోయింది. రోజు టాబ్లెట్లు మింగడమే. మరి అది స్వస్థత ఎలా అవుతుంది? అందుకోసమే మనుష్యుడు, ఏ వైద్యుడు కానీ, ఏ ఔషధం కానీ పూర్తి స్వస్థత ఇవ్వడం సాధ్యం కాదు. అక్కడ అది స్వస్థత ఇవ్వాలన్నా దేవుడే మరలా అక్కడ జోక్యం చేసుకోవాలి. చూడండి 46:11, అదే ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయము 11వ వచనం దయచేసి మనం చదువుదాం. చదవమ్మా. ఐగుప్తు కుమారి కన్యక గీలాదునకు వెళ్ళి గుగ్గీలము తెచ్చుకొనుము, ఆ విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే. అర్థమవ్వాలి, దేవుడు జోక్యం చేసుకోకపోతే ఎంతమంది వైద్యులు మన చుట్టూ ఉన్నా, ఎన్ని మందులు మనకు రోజు వేస్తూ ఉన్నా ఏం పనిచేయవు. అక్కడ కూడా దేవుడే జోక్యం చేసుకోవాలి. అంటే ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆ జబ్బు మనం తగ్గిన తర్వాత మొదటగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సింది దేవునికి, ఆ తర్వాత మనం కృతజ్ఞతలు చెప్పాల్సింది వైద్యుడికి. ఎందుకనంటే వైద్యులను కూడా మందులను కూడా దేవుడు నియమించిందే. వైద్యులను తక్కువ చూడకూడదు, మందులను కూడా చులకనగా చూసుకోవద్దు. దేవుడు స్వస్థపరచాలనుకుంటే మందులతో అవసరం లేదు, విశ్వాసం ద్వారా స్వస్థపరిచేస్తాడు. లేదు మనకు మందులు వాడాల్సిన పరిస్థితి ఉంది, వాడేద్దాం, తప్పు లేదు.
దేవుడు అలాగే స్వస్థరిస్తాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. అలాగే ఆ వైద్యునికి కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. చూడండి ప్రియులారా, దేవుడు మనుషులను స్వస్థపరచాలని అనుకుంటున్నాడంట. అయితే మనుషులు ఆయనకి ఏం కనబడుతున్నాయో చూడండి. ఆయన చూడండి, దేవుడు ఎంత చక్కని మాట రాయించాడంటే, నేను మిమ్మల్ని స్వస్థపరచాలని అనుకుంటున్నాను, బాగు చేయాలని అనుకుంటున్నాను, కానీ ఎందుకోనయ్యా మీ ప్రవర్తనలో నాకు మంచిగా కనిపించట్లేదే అంటున్నాడు ఆయన. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము, హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగజేయదలచగా, ఎఫ్రాయిము అంటే మళ్ళీ ఇశ్రాయేలులే, ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రై లోపలికి చొరబడుదురు, బందిపోటు దొంగలై బయట దోచుకుందురు, తమ క్రియల చేత వారు చిక్కుపడి ఉన్నను, అవి నా సముఖముననే జరిగినను మన చెడుతనమును ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనుకొందురు. వారు చేయు చెడుతనమును చూచి రాజు సంతోషించును, వారు అబద్ధాలాడుట అధిపతులు విని సంతోషించెదరంట. చూడండి, నేనేమో నా ప్రజలను స్వస్థపరచాలి అని అనుకుంటే వాళ్ళు ఎలా ఉన్నారంట? వాళ్ళ క్రియలు, వాళ్ళ తలంపులు, వాళ్ళది ఏది కూడా బాగలేదంట. అందుకోసం దేవుడు కూడా దూరం అయిపోతున్నాడు. దేవుడు కూడా దూరం అయిపోతున్నాడు ప్రియులారా. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, ఎన్ని రకాలుగా స్వస్థత ఇస్తాడు దేవుడు చెప్పండి. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ దేని బట్టి? దేవుని వాక్యం ధ్యానించుట, దేవుని వాక్యాన్ని వినుట, దాన్ని బట్టి. రెండవది దేన్ని బట్టి? విశ్వాసము. విశ్వాసంలో మరలా సబ్బు చెప్పుకున్నాం. ఏంటంటే అవి తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి. ఆ తర్వాత ఏంటి? దేని బట్టి? దేనమ్మా? వైద్యులు మందులు కదా, దీన్ని బట్టి. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ నైట్ అవచేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. మరలా ఇంకో భాగం ఉంది, మరలా ఇంకో భాగంలోనికి మనం తప్పకుండా రావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు అవ్వదు అది కదా. ఇప్పుడు మనకి మనం పట్టుకున్నాం దేవుడు స్వస్థపరచే విధాలు. తర్వాత రోగాలు 6-7 కూడా చెప్పుకున్నాం. మనసును బట్టి, తర్వాత వ్యసనాలను బట్టి కదా, తర్వాత స్వస్థత దేవుని వాక్యాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, మందులు, వైద్యులు, ఔషధాలను బట్టి. మిగిలిన భాగం మరలా మనం దేవుని చిత్తం అయితే వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంకొకటి మనకు వస్తుంది. అదేంటంటే, మరి మనం పాపముల విషయంలో మనం క్షమాపణ పొంది ఉన్నాం కదా, దేవుడు మన పాపముల నుండి విమోచించాడు కదా. మరి పాపాన్ని బట్టి రోగాలు వచ్చాయని చెప్పారు కదా, మరి ఇవి నమ్మిన వారికి రోగాలు ఎందుకు వస్తున్నాయి అనే ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నలో న్యాయం ఉందా లేదా? ఇప్పుడు పాపాన్ని బట్టి రోగాలు వస్తున్నాయి అంతేనా? మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, పాపమే మూలం అని చెప్పేసి రోగానికి. మనం ఆయన రక్తంలో కడగబడ్డాం కదా, విశ్వాసంగా తీర్చబడ్డాం కదా, పరిశుద్ధపరచబడ్డాం కదా. మరి మనకు రోగం రావద్దు కదా, ఎందుకంటే మనం పాపం నుంచి విమోచించబడ్డాం కదా. కానీ మరలా మనకి ఎందుకు రోగాలు వస్తున్నాయి మరి నమ్మిన వాళ్ళకు కూడా అనే ప్రశ్న వస్తుంది. అది మిగిలిన భాగం వచ్చే వారం మనం ధ్యానించుకుందాం. ఓకేనా? దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి, ఈ రాత్రికాల సమయం మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన వర్తమానమును బట్టి వందనాలు. మాకు రోగాలు ఎన్ని రకాలుగా వస్తాయో నా తండ్రి, మమ్మల్ని మీరు ఎన్ని రకాలుగా స్వస్థపరుస్తారో కొన్ని విషయాలు మేము ధ్యానించుకున్నాం. నిజమే, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడవు నా తండ్రి. మా యొక్క రోగాలు, మా యొక్క అనారోగ్య పరిస్థితులను ప్రభువా మీరు ఎన్ని రకాలుగా స్వస్థపరుస్తాడో నా తండ్రి, ఇదిగో ప్రభువా మేము అది గ్రహించలేము. కానీ నా తండ్రి, మీరు ఏ రకంగానైనా మమ్మల్ని స్వస్థపరుస్తారు. వైద్యులున్నా, వైద్యులు లేకపోయినా, ఔషధాలున్నా, ఔషధాలు లేకపోయినా మీరు మమ్మల్ని స్వస్థపరచడానికి సమర్థులైన దేవుడవు.
నమ్మకమైన దేవుడవు, వాగ్దానం చేసిన మీరు నమ్మదగిన దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. వినవాక్యము మా అందరి హృదయాల్లో నాటబడి నూరంతలుగా ఫలించులాగున సహాయం దయచేయండి తండ్రి. మీ బిడ్డలు మరలా తిరిగి వారి వారి గృహాలకు వెళ్తుండగా వారి ప్రయాణంలో తోడుగునండి, సురక్షితంగా క్షేమంగా నడిపించండి. రేపటి దిన ఉదయకాలం ఉపవాస కూడికలో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభువా. నా తండ్రి, మరలా తండ్రి మీ చిత్తం అయితే మరలా వచ్చే వారం కొన్ని సంగతులను మేము ధ్యానించుకోవడానికి మీ కృపను దయచేయమని నా తండ్రి మిమ్మల్ని వేడుకుంటున్నాం. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలను బట్టి పేరు పేరున వందనాలు, స్తోత్రాలు ప్రభువా. బలహీనతలో ఉన్న మీ బిడ్డలను కూడా తండ్రి మీరే ముట్టండి, మీరే స్వస్థపరచండి, సమాధానం దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను, ఎగ్జామ్స్ నిమిత్తం ప్రిపేర్ అవుతున్న బిడ్డలను కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డల తండ్రి డ్యూటీస్లోను, రాకపోకల ప్రయాణంలోనూ తోడుగా ఉండండి. మీ బిడ్డల యొక్క ఆర్థిక పరిస్థితుల్లోనూ తోడుగా ఉండండి. సురక్షితంగా క్షేమంగా మీ బిడ్డలందరినీ నడిపించి కనికరించి కాచి కాపాడమని ఈ రాత్రి కాలం అంతా మమ్మల్ని మేము మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం, మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం తండ్రి. మరి యొక్క ఉదయకాల సమయం మేమందరము చూడగలిగే భాగ్యమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడునో ఎల్లప్పుడును సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, సార్వత్రిక సంఘం అంతటితో పాటు మనందరితో పాటు సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.